తెలంగాణలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం. 4 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో వివరాలను వెల్లడించిన పొంగులేటి ఇతర మంత్రులు. బెట్టింగ్ యాప్ల కేసులో కీలక పరిణామం. ప్రమోషన్ల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో రంగంలోకి దిగిన ఈడీ 29 మందిపై ఈసీఐఆర్ కేసు నమోదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ల అక్రమాలపై సిఐడి దర్యాప్తు క్రమంలో వెలుగులోకి వచ్చిన పలు అంశాలు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో నిధులు పక్కదారి పట్టించినట్టు సిఐడి ప్రాథమికంగా నిర్ధారణ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరిన ఎమ్మెల్సీ కవిత. మహిళలకు ఇచ్చిన వాగ్దానాల అమలును ప్రశ్నించేందుకు జాగృతి మహిళలతో చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్న. కేవలం 42% సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయించడం ఏమిటంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన వైనం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా కీలక వ్యాఖ్యలు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని వెల్లడి. బీహార్లో చేపడుతున్న ఓటర్లు జాబితా ప్రత్యేక సవరణ ఉపసంహరించుకోవాలంటూ